హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో అయితే నేను వంగనారు మిర్చి నారు నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో దానికి సంబంధించిన వీడియో అనమాట. ఓకే, సో దాన్ని నేను ఎలా నాటుకున్నాను, నా గార్డెన్ని ఎలా క్లీన్ చేసుకున్నాను, అదంతా కూడా మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడే కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, అప్పుడే మనకు వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. ఓకే, నౌ లెట్స్ గో టు ద వీడియో. సో మన చామంతి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గార్డెనింగ్. ప్లీజ్ గార్డెన్ చేసుకోండి, హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, ఇలా మన ఇంట్లో వచ్చిన ఆకుకూరలు చేసుకుని తింటే ఆ టేస్టే వేరనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో నేను ఇలానే చేసుకుంటాను అనమాట. చాలా రోజులుగా చేస్తున్నాను, మీకు తెలుసు అది. సో ఈ మధ్య అయితే నేను చాలా తగ్గించేశాను, ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశాను. నేనైతే మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో వంకాయ నారు మిర్చి నారు తెచ్చుకున్నాను అనమాట. మిరపనారు వంకాయ నారు, ఇదిగోండి. మిరపనారు అయితే చాలా బాగా వచ్చేసింది, బాగా ఏమీ కాలేదనమాట. ఓకే, చాలా హెల్తీగా బాగా ఉంది, వాటర్ పోసాను బాగా ఉంది. ఓకే, నేను ఈవినింగ్ తెచ్చాను. ఈ వంకాయ చెట్లు చూసారా, ఇదిగోండి ఇలా ఉంది, కానీ వాటర్ బాగా ఇవ్వు వచ్చేస్తుంది అన్నారు. చూద్దాం, ఇచ్చాను ఇప్పుడే. టమోటా చెట్లు చూసారా ఎంత ఇదిగా వచ్చినాయో. సో ఇది వచ్చి కాసికూర. ఓకే, సో వీక్లీ వన్స్ ఈ కూర చేస్తాను నేను. ఓకే, ఈరోజైతే ఇలా ఉన్న చెత్తనంతా క్లీన్గా తీసేనమాట, తీసేసి ఇందులో వేసేసుకున్నాను. సో ఇందులో కూడా ఒక మొక్క పెట్టాలి, ఇందులో వేసేసాను. ఇంకా క్లీనింగ్ అయితే చేయలేదు, చేయాలి రేపు అనమాట. ఈరోజు డ్యూటీ అయితే అయిపోయింది, నా గార్డెన్ డ్యూటీ. సో రేపు అనమాట. ఇది చూసారా టమోటాలు, ఇది నాటు టమోటాలు చూసారా, నాటి టమోటా అనమాట. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటా, దేశీ టమాటో అంటారు కదా అది. సో ఇదైతే చూడండి, ఇది హైబ్రిడ్ టమోటా చూసారా, ఆ షేప్ తెలిసిపోతుంది మీకు. హైబ్రిడ్ టమోటా ఫుల్గా అయితే వచ్చాయి, కానీ ఇంకా ఎక్కువ వచ్చినాయి. కోతులు అయితే బాగా కోసేసాయి, తినేసాయి, కొరికి కింద పడేసాయి. ఇది చూసారా మందారం మొక్క. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, చిన్న పాట్లో ఫుల్ మొగ్గలు వచ్చాయి అనేసి. సో ఇదనమాట ఈ పువ్వులు, మందారం మొక్కలు. ఓకే, సో ఇంకా కొంచెం సెటప్ చేయాలి, ఇది చెప్పాలి మీకు నేను. ఇది చూసారా, మా ఫ్రెండు అంటు కట్టిందనమాట, అక్కడ ఉంది కదా ఆ మొక్కది అంటు కట్టింది. సో దాన్ని తీసి బాగా కింద వేరంతా వచ్చేసింది అనమాట, అంటు కట్టిన దానికి. దాన్ని తీసి నాటాను. ఇది వచ్చి పింక్ కలర్. ఓకే, పింక్ కలర్. సో ఇది కూడా పింకే అనమాట. ఆ పింక్కే అంటు కట్టింది తను. ఈ మొక్కకైతే అంటు కట్టడానికి కుదరలేదు, సో దానికి ట్రై చేసింది, కుదరలేదు. అదైతే బుషిగా ఉందనేసి దానికి అంటు కట్టింది అనమాట. సో ఇది ఓకే, బాగానే సెట్ అయిపోయింది ఈ పింకిష్ కలరు. సో ఇంకొకటి సేమ్ అనమాట, ఇదిగోండి, ఇది కూడా సెట్ అయిపోయింది, బాగుంది. ఇది కూడా అంటు కట్టింది తను. సో ఇలా దీంట్లో ఒకటి పెట్టాను, మందారం మొగ్గలు బాగా వస్తున్నాయి కదా అనేసి. సో ఇది నాటాను కదా, ఇది ఎందుకు పెట్టాను తెలుసా, ఇది ఇంకా ఏరు బాగా పడుతుంది అనమాట ఇలా వెయిట్ ఏదైనా పెడితే. సో ఇది ఈ టిప్ కూడా మా ఫ్రెండ్ నాకు చెప్పించింది. సో ఇది పెట్టాను దీనికి. చూసారా ఎట్టకేలకి మన రోజ్ ప్లాంట్ నీట్గా సెట్ చేసేసారు అనమాట. మొత్తం క్లీన్ చేసేసాను అనమాట చాలా రోజులకి. సో ఇదైతే పాట్స్ అయితే క్లీన్ అయిపోయింది, ఇంకా కింద ఫ్లోర్ క్లీన్ చేయాలి. ఫ్లోర్ క్లీన్ చేస్తాను ఖచ్చితంగా, రేపైతే షూర్గా క్లీన్ చేస్తాను. మొత్తం నీట్గా వాష్ చేస్తాను. వాష్ చేసి ఇదంతా కొద్దిగా సెట్ చేసుకోవాలి. ఓకే, మట్టి లేదు, పాట్స్ అదిగోండి, అదొక పాట్ ఎంటీగా ఉంది, బ్లాక్ టబ్, దాంట్లో ఏదైనా పెట్టాలన్నమాట, పెడతాను. ఓకే, సో ఇక్కడ చూసారా ఇంకొక మందారం మొక్కలు చూసారా, ఆ పాట్ సైజ్ చూసారా, ఆ మొక్క సైజ్ చూసారా, ఎంత చిన్న మొక్క కదా. మీకు పెద్ద పెద్ద మొక్కల్లో కూడా చాలా తక్కువ ఫ్లవరింగ్ ఉంటుందన్నమాట, కానీ ఈ చిన్న మొక్కల్లో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. దీనికి అంతటికి కారణం ఏంటి అంటే, నేను కిచెన్లో యూస్ చేసే వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, బియ్యం నీళ్ళు,
ఆ తర్వాత బియ్యం కడుగుతాం కదా ఆ నీళ్ళు, మనం పప్పు కడిగిన నీళ్ళు, అవన్నీ కూడా నేను అలాగే సేఫ్ చేసుకొని పొద్దున్నే కడిగి పెట్టేస్తాను. ఈవినింగ్ వచ్చి వాటికి కొద్దిగా పోస్తాను అనమాట. సో ఆల్రెడీ నేను షార్ట్స్లో కూడా పెట్టాను, అది నేను వీటికి పోస్తాను అనమాట. అలా పోస్తాను. ఆ షార్ట్ వీడియో మీకు నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. మనము పప్పుకి వేస్తాం కదా, అంటే దోసపిండికి వేస్తాం కదా, ఆ కడిగినది మిక్సీ జార్ కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటరు, అవన్నీ కూడా బియ్యం కడిగిన వాటరు అన్నీ వేస్తాను ఫ్రెండ్స్. నేను చాలా హెల్దీగా బాగా వస్తాయన్నమాట. సో అందుకే అనమాట ఇన్ని మొగ్గలు చూడండి, ఈ చెట్టులో చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇది పింక్ కలర్. సో కాబట్టి అందుకే అనమాట. సో ప్లీజ్ ట్రై చేయండి, గార్డెనింగ్ చేయండి, చాలా మంచిది. నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే స్కూల్కి పోవడం వల్ల టైం లేక కొంచెం ఎక్కువ చేయడం లేదు. ఓన్లీ ఫ్లవర్స్ పెట్టేశాను. ఇప్పుడే పెట్టానమాట వంకాయ చెట్లు, తర్వాత బెండ చెట్లు, ఆ తర్వాత ఇంకేం పెట్టాను, వంకాయ, బెండ, టమోటా. అది నేనైతే పెట్టిన వాటి కిచెన్ వేస్టేజ్తో వచ్చాయన్నమాట. ఆ మొక్కల్ని తీసి సపరేట్ చేసి ఇక్కడ నాటానమాట. అవి కూడా చూడండి, అది కూడా హైబ్రిడ్. ఇదిగోండి కాయ కనిపిస్తుందా, అదిగోండి కనిపించిందా, హైబ్రిడ్ ఈ మొక్కలు. సో ఎలా అంటే చూడండి, నేను ఇందులో వేస్తాను కదా కిచెన్ వేస్టేజ్, చూసారా టమోటా మొక్క ఉంది, ఇక్కడ ఉన్నాయి 2 మొక్కలు ఉన్నాయి. సో అలాగే ఇంకా మీకు చూపిస్తారండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. అవన్నీ తీసి ఇలా నాటానమాట. ఇదిగోండి ఇందులో చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇందులో. మంకీ వచ్చి మొత్తం పీకేసింది అనమాట, మొత్తం ఎక్కువ తీసేస్తుంది. భయంగా ఉంది, టమోటాలు కూడా వచ్చిన వెంటనే ఎక్కడ తీసేస్తుందో అనేసి. సో ఒక్క వంకాయ చెట్టు ఉందనమాట. ఇది కూడా యాక్చువల్గా మంకీ లాగేసింది. ఒకే ఒక కాయ వచ్చింది, ఆ కాయని పీకేసింది. సో ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి, ఇదిగోండి కాయలు ఇప్పుడే వస్తున్నాయి. బట్ మంకీ ఏం చేస్తుందో తెలియదు. ఇది ఒక్క వంకాయ చెట్టు ఉంది. సో ఇప్పుడు నేను తెచ్చాను కదా, మాకు తెలిసిన తన దగ్గర నుంచి తెచ్చాను చెప్పాను కదా, అవి ఇప్పుడు నాటాను. ఇదిగోండి ఇక్కడ పాట్స్లలో నాటాను. తర్వాత నా దగ్గర ఇంకేముంది అంటే కొంచెం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. చాలా డర్టీగా ఉంది నా గార్డెన్. సో కొద్దిగా క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తేనే కొంచెం షోగా బాగుంటుంది. సో ఇది చూసారా, ఇది వచ్చి ఏమంటారు, గోంగూర. నేను ఏం చేస్తానంటే ఇట్లా వేసేసాను కదా, ఏం చేస్తానంటే ఈ గోంగూరని మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, ఈ ఆకుకూరలలో కలిపి ఈ గోంగూరను కూడా వేస్తాను కొద్దిగా తుంచుకొని. సో అది అప్పుడు నేను చింతపండు వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో అలా యూస్ చేస్తాను అనమాట. సో ఈ గోంగూర ఒక్కటే పచ్చడి చేయాలి ఒకరోజు. సో అది ఒకరోజు ప్లాన్ చేస్తాను. ఈ రోజు అయితే చుక్కకూర ఉండింది, చుక్కకూర కోసుకున్నాను. ఇదిగో చుక్కకూర కోసుకున్నాను. సో కొంచెం తోటకూర ఉండింది, తోటకూర కోసేసాను. సో బెండ చెట్లు అన్నాను కదా, ఇదిగోండి ఇది బెండ మొక్కలు. ఒక 4-5 ఉన్నాయి బెండ మొక్కలు. అక్కడ ఫ్రంట్లో కొన్ని ఉన్నాయి. మొత్తం అంతా క్లీన్ చేసి కొంచెం చేయాలి ఫ్రెండ్స్, చేయాలి. బట్ స్కూల్కి పోవడం వల్ల కుదరడం లేదు. అదే అనమాట ఈరోజు వీడియో అయితే. ఓకే, నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారా మన కనకాంబరం. సో ఇదే అనమాట, ఇది వచ్చి తోటకూర. సో అది ఫ్రై చేస్తాను, ఇది వచ్చి పచ్చడి చేస్తాను. మీకు తెలిసే ఉంటుంది పచ్చడి అంటే ఎలా అనేసి. సో మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట ఇది. సో ఇది పచ్చడి చేస్తాను, అది ఫ్రై చేస్తాను. ఇక్కడంతా కూడా చూసారా నేను పెట్టేసాను, మిర్చి చెట్లు పెట్టాను అనమాట. ఈ సైడు ఆ సైడు మిర్చి చెట్లు పెట్టుకున్నాను. సో ఇదనమాట మాకు చుక్కకూర. ఇది చుక్కకూర అనమాట. ఓకే, ఇది చుక్కకూర, మొత్తం అంతా చుక్కకూర ఫ్రెండ్స్. అది పాలకూర. సో పాలకూర మొన్న చేశాను, సో కాబట్టి అది పాలకూర మొత్తం అయిపోయింది. ఇంకా వాటరింగ్ ఇస్తే మళ్ళీ వస్తుంది అనమాట, బుష్గా వస్తుంది. సో నేను కొంచెం ఈ వాటర్ అంతా ఇస్తాను కాబట్టి మళ్ళీ వచ్చేస్తుంది ఈ ఆకుకూర. సో అదే అనమాట. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.